Okay, next problem. Show that the curves y square is equal to 4 into x plus 1 and y square is equal to 36 into 9 minus x intersect orthogonally. ఈ టూ కర్వ్స్ కూడా ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆర్థోగోనల్గా అంటే 90 డిగ్రీస్ యాంగిల్లో ఇంటర్సెక్ట్ అవుతాయని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. మరి టూ కర్వ్స్ ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతాయని ప్రూవ్ చేయాలంటే వాటి యొక్క ట్యాంజెంట్స్ ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతాయని మనం ప్రూవ్ చేసుకుంటాం. మరి వీటి యొక్క ట్యాంజెంట్స్ కావాలి అంటే ముందుగా ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ మనం కనుక్కోవాలంటే రెండు కూడా వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అది ఇచ్చారు కాబట్టి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 into x plus 1 వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36 into 9 minus x. సో రెండింటిని మనం ఈక్వల్ చేసుకున్నట్లయితే మనకి పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా గివెన్ కర్వ్స్ y square is equal to 4 into x plus 1. Second one వచ్చేసి y square is equal to 36 into 9 minus x. ఓకే, సో రెండు కూడా లెఫ్ట్ సైడ్ సేమ్ ఉంది y square. అందువల్ల మనం రైట్ సైడ్ కనుక సేమ్ చేసుకున్నట్లయితే ముందుగా x వాల్యూ వచ్చేస్తుంది 36 into 9 minus x. 4 1 जा 4 9 जा कैंसिल అవుతుంది. x plus 1 is equal to 9 into 9 81 9 into x 9x minus 9x లెఫ్ట్ సైడ్ వస్తే ఆల్రెడీ ఇక్కడ ఒక x ఉంది 9x plus x 10x. ఈ 1 రైట్ సైడ్ వెళ్ళినట్టయితే 81 minus 1 80. సో 10 1 जा 10 8 जा therefore ముందుగా మనకి y స్క్వేర్లు రెండు ఈక్వల్ చేసుకోవడం ద్వారా ఎక్స్ వాల్యూ వస్తుంది. ఈ ఎక్స్ వాల్యూని ఈ ఫస్ట్ కర్వ్లో కానీ సెకండ్ కర్వ్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వై వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. మనం ఈక్వేషన్ 1 మనం తీసుకుందాం. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 into x plus 1. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 into x plus 1 means 8 plus 1. 4 into 9 36. Therefore y is equal to plus or minus 6. So y square is equal to 36 అంటే y is equal to plus or minus square root వస్తుంది కాబట్టి మనం plus or minus తీసుకుంటాం. Therefore the point of intersection of two curves, the points ఈ టూ కర్వ్స్ ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో మనకు తెలిసిపోతుంది. The points P, ఫస్ట్ పాయింట్ P. సో ఎక్స్ కోఆర్డినేట్ రెండింటికి 8 గానే తీసుకోవాలి. మనకు వైకి డిఫరెంట్ వాల్యూస్ వచ్చినాయి. సో వై పాజిటివ్ తీసుకుంటే 8,6. సెకండ్ పాయింట్ క్యూ. సో ఎక్స్ అనేది 8 మాత్రమే. సో వై మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి +6 ఒకసారి -6. సో ఈ విధంగా 2 పాయింట్స్ వచ్చినాయి. నెక్స్ట్ మనం వీటిని డెరివేటివ్ చేసి స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ m is equal to dy/dx. సో ఆ కాన్సెప్ట్ని ఉపయోగించుకొని ఈ పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి స్లోప్ ఆఫ్ ఫస్ట్ ట్యాంజెంట్, స్లోప్ ఆఫ్ సెకండ్ ట్యాంజెంట్ m1 m2 అవి రెండు వాల్యూస్ వస్తాయి. ఆ రెండు వాల్యూస్ని మనం మల్టిప్లై చేసినట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 కనుక వచ్చినట్లయితే దెన్ అవర్ ట్యాంజెంట్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ. ఎప్పుడైతే ట్యాంజెంట్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్ అవుతాయో ఆటోమేటిక్గా కర్వ్స్ కూడా ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ. ఓకే, లెట్ us see that. ఓకే, కంటిన్యూషన్. సో మనకు వచ్చినటువంటి పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కర్వ్స్ P 8,6 Q 8,-6. ముందుగా మనం ఫస్ట్ కర్వ్ తీసుకుందాం. దీన్ని మనం డిఫరెన్షియేట్ చేయాలి టు గెట్ ద స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఫర్ దిస్ కర్వ్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో డెరివేటివ్ ఆఫ్ వై స్క్వేర్. సో పవర్ ఉందంటే పవర్ ముందు రాసుకొని పవర్లో ఒకటి డిక్రీజ్ చేసుకుంటాం. సో డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ 2x, అలానే డెరివేటివ్ ఆఫ్ y స్క్వేర్ అంటే 2y. సో మనం వైని ఎక్స్ పరంగా డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి dy/dx. ఓకే, ముందుగా y స్క్వేర్ చేస్తే డెరివేటివ్ 2y అని రాసుకోవాలి. మళ్ళీ వైని ఎక్స్ పరంగా చేసినప్పుడు dy/dx అని మనం రిప్రజెంట్ చేస్తాం. అలానే ఈ కాన్స్టెంట్ ఇది పక్కన పెట్టేసి x plus 1 డెరివేటివ్ ఆఫ్ x1 డెరివేటివ్ ఆఫ్ 1 is 0. ఓకే, సో 4 అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టుకొని వేరియబుల్ చేసుకుంటాం.
వేరియబుల్లో ఎక్స్ అని డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. ఇది కంప్లీట్గా కాన్స్టెంట్, సో దాన్ని డెరివేటివ్ చేస్తే 0. సో ఇక్కడ 2 1 జా 2 2 జా వచ్చేస్తుంది. dy/dx ఈజ్ ఈక్వల్ టు ఈ y అనేది రైట్ సైడ్ వచ్చినట్లయితే 2/y. సో దిస్ ఈజ్ స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్. ఓకే, నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఎట్ ద పాయింట్ P. స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఎట్ P 8,6. సో ఇది ఫస్ట్ కర్వ్, దీనికి సంబంధించిన ట్యాంజెంట్ యొక్క స్లోప్ని మనం m1గా తీసుకుందాం. సో m1 ఈజ్ ఈక్వల్ టు dy/dx ఎట్ P. సో ఇందులో మనం P అనే పాయింట్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. x ప్లేస్లో 8, y ప్లేస్లో 6ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ డెరివేటివ్ వచ్చేసి 2/y. సో 2/y మాత్రమే ఉంది, x లేదు కాబట్టి సో నో ప్రాబ్లం. సో y వచ్చేసి మనకి 6. సో 2 1 జా 2 3 జా, దేర్ఫోర్ m1 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది ఫస్ట్ కర్వ్కి సంబంధించినటువంటి ట్యాంజెంట్ యొక్క స్లోపు. ఇదే విధంగా మనం సెకండ్ కర్వ్ తీసుకొని దానికి కూడా మనం డెరివేటివ్ చేద్దాం. ఈక్వేషన్ 2 ఇంప్లైస్ y² ఈజ్ ఈక్వల్ టు 36 into 9 minus x. Differentiate with respect to x. సో ఇక్కడ కూడా మనం x పరంగా డెరివేటివ్ చేస్తున్నాం. డెరివేటివ్ ఆఫ్ y², సో 2y. డెరివేటివ్ ఆఫ్ x² 2x ఎలాగను, డెరివేటివ్ ఆఫ్ y² కూడా 2y. సో మరి డెరివేటివ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x, దాన్ని మనం dy/dxగా రిప్రజెంట్ చేస్తాం. సో 36 అనేది కాన్స్టెంట్, సో దాన్ని పక్కన పెట్టి దాని పక్కన ఉన్నటువంటి వేరియబుల్ని మనం డెరివేటివ్ చేసుకోవాలి. సో 9 అనేది కంప్లీట్గా కాన్స్టెంట్. ఓకే, దీనికి వేరియబుల్తో సంబంధం లేదు. సో డెరివేటివ్ ఆఫ్ దిస్ 9 ఈజ్ 0 అండ్ డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ 1. ఓకే, సో 2 1 జా 2 18 జా, దేర్ఫోర్ dy/dx ఈజ్ ఈక్వల్ టు 18 into -1 -18. ఈ y అనేది రైట్ సైడ్ వచ్చేస్తే by y. ఓకే, సో దిస్ ఈజ్ dy/dx. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ట్యాంజెంట్ ఎట్ P 8,6. సో ఇది సెకండ్ కర్వ్. ఇది సెకండ్ కర్వ్కి సంబంధించిన ట్యాంజెంట్ యొక్క స్లోప్ని మనం m2గా ట్రీట్ చేసుకుందాం. dy/dx ఎట్ P. సో మనకి -18/y. సో ఇక్కడ కూడా x లేదు, మనం y వాల్యూ మాత్రమే మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో y అంటే 6, 6 1 జా 6 3 జా, సో టోటల్లీ m2 ఈజ్ ఈక్వల్ టు -3. దేర్ఫోర్ m1 ఇంటూ m2, m1 వచ్చేసి మనకి 1/3గా ఉంది, m2 వచ్చేసి -3. సో 3 3 క్యాన్సిల్ అయిపోతే 1 into -1 -1. Therefore product of slopes m1 into m2 is equal to -1. m1 m2 వాల్యూ -1 వచ్చిందంటే the two curves intersect orthogonally. Okay, therefore the two curves intersect orthogonally at P. సో ఇదంతా కూడా మనం P అనే పాయింట్ దగ్గర మనం చెక్ చేస్తాం. సో P దగ్గర ఎలాగైతే ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతాయో Q దగ్గర కూడా అదే విధంగా అవుతుంది. దానికి మనం సిమిలర్లీ అని చెప్పేసి రాసేసుకోవచ్చు. సిమిలర్లీ ఎట్ Q ఆల్సో. సో Q దగ్గర మనం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు, ఒక పాయింట్ దగ్గర ప్రూవ్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద ఆన్సర్.